తొలి ప్రేమ తర్వాత తను చెప్పింది, తను నాకు ఇంట్రెస్ట్ లేదు ఫిలిం చేయడానికి. ఓకే. సమ్ మా ఇంట్లో అంత ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, బట్ నాకు లేదు. వాళ్ళ ఫాదర్ కూడా. సో మ్యారేజ్ అనేటప్పటికి ఈజ్ ఆల్సో ఓకే. తర్వాత తను చెయ్యాలి అనేది వద్దనేది నేను ఎప్పుడు మాట్లాడాను, అది ఎవ్రీబడి ఇండివిజువల్ డెసిషన్స్. బట్ తనకేంటంటే తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ చదువుల దగ్గర నుంచి అన్ని ఇప్పుడు దాకా. సో ఇప్పుడు తను ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు డాటర్ మెడిసిన్ చేస్తుంది, మా అబ్బాయి ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు పని చేయొచ్చు అనేది. మీకు ఏదైనా ఆ రోజు ఏ సినిమా అయినా అండి, ఎనీ యాక్టర్స్ ఐ థింక్ ద సర్టన్ టైప్ ఆఫ్ పీరియడ్ సార్ ఫ్యాక్ట్ అది. తర్వాత చేస్తారు, మళ్ళీ ఒక గ్యాప్ వస్తుంది, చేస్తుంటారు. బట్ షీ టుక్ ఏ పర్ఫెక్ట్ డెసిషన్ ఆ రోజు. నేను చెప్తాను పని, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇది నేను 100% నేను ఎప్పుడు చేస్తానంటే మీ ఇష్టం, చేయొద్దంటే దట్ ఈస్ యువర్ డిసిషన్. నేను ఎప్పుడు అందరు నన్ను అంటారు ఆనంద్ సాయి గారు అని నా మీద ఎక్కడికి వెళ్ళినా, ఏం సార్ మీరు ఇట్లా చేశారు, చెల్లి నువ్వు ఇంకో సినిమా అన్నవరంలో అనుకున్నాం, అన్నవరంలో అడిగారు, తను అప్పుడు వచ్చి కూడా చేయండి అన్నారు. యాక్చువల్లీ వీళ్ళు కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పరు. మొన్న మీరు ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం కళ్యాణ్ గారు సెట్లో వాసికంగా కలవడం. ఓకే. ఇప్పుడు మనం ఉత్సాహ్ భగత్ సింగ్ అప్పుడే కలవడం చాలా రోజులు అవుతాయి. ఇద్దరు మాట్లాడుకుంటూ సాంగ్, వీటిలో ఒక సాంగ్ మంచి సాంగ్ ఒకటి ఉంది, ఇదంతా కళ్యాణ్ గారు అందరూ మేము వీఆర్ ఆల్ డిస్కస్